హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పెసరపప్పు చారు ఒంట్లో వేడి చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చారుని. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు కలర్ మారేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత వాటిని కుక్కర్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ అలాగే తగినంత చింతపండు కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి పప్పు గుత్తితో మెదుపుకొని కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ, రసం పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసుకున్నటువంటి చిన్నగా టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి 5 మినిట్స్. తర్వాత ముందుగా మనము ఉడికించినటువంటి పెసరపప్పు చారు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోని తగినంత కారం కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.